మావోయిస్టుల మీదన వరుసబెట్టి జరుగుతున్నటువంటి దాడులతో ఛత్తీస్గఢ్లో కీలకమైనటువంటి నేత లొంగిపోయాడు. మహారాష్ట్రలో మావోయిస్టులకి సంబంధించినటువంటి వ్యక్తి ఛత్తీస్గఢ్లో లొంగడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. మోస్ట్ వాంటెడ్ గచ్చిరౌలి జిల్లా మావోయిస్ట్ ఉద్యమ ఇన్ఛార్జ్ గిరిధర్ తుమ్రెట్టి అలియాస్ బిచ్చు తాజాగా లొంగిపోయాడు. పోలీసు అధికారుల సమక్షంలో లొంగిపోయాడు. బిచ్చు భార్య సంగీత అలియాస్ లలిత కూడా లొంగిపోయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో వీళ్ళిద్దరు లొంగిపోయారు. బిచ్చు లొంగుబాటుతో గచ్చిరౌలి జిల్లాతో పాటుగా మధ్య భారత్లో ఉన్నటువంటి మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని ఎదురు దెబ్బ. మరోవైపు గిరిధర్ తుమ్రెట్టి 86 ఎన్కౌంటర్లు 15 కాల్పుల ఘటనలో క్రియాశీలక పాత్ర పోషించాడు. బిచ్చు మీద 25 లక్షల రూపాయల రివార్డు ఉంది. అనేక ప్రభుత్వ వ్యతిరేక ఘటనలో పాల్గొన్నందుకు 179 కేసులు ఉన్నాయి. 1996 నుంచి 2024 వరకు అనేక ఘటనలో వివిధ హోదాల్లో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. వయసు అయిపోయినటువంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు.